సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. మరి ఆడపిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత అంటే ప్రతి మంత్ పీరియడ్ వచ్చేటప్పుడు చాలా బ్లడ్ లాస్ అవుతుంటుంది. బ్లడ్తో పాటుగా చాలా మినరల్స్, ఈ డెఫిషియన్సీస్ కూడా వస్తూ ఉంటాయి. మరి దీన్ని ఎలా భర్తీ చేయాలి? ఇంతకుముందు అంటే చాలా హెల్దీ ఫుడ్ ఉండేది, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు చెప్పడానికి. ఇప్పుడు అంతా సిటీస్లో ఉంటున్నారు, అసలు ఏం ఫుడ్ తినాలో కూడా తెలియట్లేదు. సో వాళ్ళందరి కోసం ఒక అవేర్నెస్ కల్పించే కార్యక్రమం ఇది. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఇప్పుడు ఇంతకుముందు మెచ్యూర్ అయ్యారు అంటే వాళ్ళకి అట్లీస్ట్ 11 years ఉండేది. 11 to 14 అవ్వట్లేదని మందులు వాడేవాళ్ళు. ఇప్పుడు 4th క్లాస్లో 5th క్లాస్లో కూడా ఇప్పుడు 9 yearsకి అసలు మెచ్యూర్ అవ్వడం అంటే అసలు అదేంటో అర్థం కావట్లేదు. అంత పాపం వాళ్ళకి ఆ ప్యాడ్స్ పెట్టుకోవడము తెలియదు, అసలు అదంటే ఏంటని అర్థం కూడా కావట్లేదు. భయపడిపోతారు కదండి బ్లీడింగ్ అది చూసి, ఏదో అయిపోయిందని. నార్మల్గా ఇప్పుడు మెచ్యూర్ అయ్యారంటే కొంచెం తను పెద్ద అమ్మాయి అనో, పెళ్ళి అనో, సంథింగ్ ఏదో అనో వాళ్ళకి ఒక ఉండేది ఇంతకు ముందు. ఇప్పుడు అంతా చిన్నపిల్లలు పాపం, వాళ్ళకి ఇంకా పూర్తిగా లోకమే తెలీదు. వాళ్ళకి ఒక పీరియడ్ని డీల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు డీల్ చేయడంతో పాటుగా అప్పటి నుంచే వాళ్ళలో మినరల్స్ అన్నీ వెళ్ళిపోవడం కానీ, ఈ బాడీ పెయిన్స్ రావడం కానీ, ఒక్కొక్కడికైతే విపరీతమైన స్టమక్ పెయిన్లు, బ్యాక్ పెయిన్లు వస్తూ ఉంటాయి కదా సార్. అసలు దీన్ని మనం ఎలా చూడాలి? వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఎలాంటి ఆహారం పిల్లలకి ఇవ్వాలి? ఇక్కడ పూర్వకాలం మెచ్యూరిటీ వచ్చిన వెంటనే ఏం చేసేవారు, 7 days చాప ఎక్కిందని వారు చాప మీద కూర్చోబెట్టేవారు. ఆ 7 days బ్రహ్మాండమైన స్వీట్లు కానీ ఫుడ్ కానీ విపరీతంగా పెట్టేవారు. చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ స్వీట్లు తీసుకొచ్చేవారు. అంటే ఏమవుతుందంటే ఆ అమ్మాయి శరీరంలో ఒక కొత్త ఆర్గాన్ అనేది పుట్టింది. ఆ కొత్త ఆర్గాన్ అనేది వర్క్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఏమైంది, బ్లీడింగ్ అయింది. బ్లీడింగ్ అయినప్పుడు ఏమైంది, ఆ అమ్మాయి బాడీలో మినరల్స్ కానీ గ్లూకోజ్ కానీ ఇవన్నీ వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అవ్వడం వల్ల ఏం చేసేవారు, మంచి నేతితో చేసిన స్వీట్లు ఇలాంటివి తీసుకొచ్చి మంచి ఆహారం పెట్టి 7 రోజులునే ఆ అమ్మాయికి పూర్తి విశ్రాంతి. ఎందుకంటే ఆ విశ్రాంతి తీసుకోవడం వల్ల ఈ ఆర్గాన్ అనేది పూర్తిగా తన పని తాను చేసుకుని రిలాక్స్ అయ్యి రిజూనేట్ అయ్యి నెక్స్ట్ మెన్స్ట్రువల్ సైకిల్కి తనకు కావాల్సిన శక్తిని తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో, సరైన ఆహారం ఇవ్వట్లేదు, వాళ్ళకి రెస్ట్ ఇవ్వట్లేదు. దానివల్ల ఏమవుతుంది, బ్లీడింగ్ రకరకాలుగా అవడం, అనీవెన్ అనేది స్టార్ట్ అవ్వడం, వాళ్ళలో బలం క్షీణించడం, శక్తి సరిపోకపోవడం. ఆ ఏజ్లో ఎప్పుడైతే మీకు మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చిందో రావడం వల్ల కాల్షియము, ఐరన్, అనేక ధాతువులు అమ్మ, మినరల్స్ అంటాం కదా మనం మామూలుగా, అయితే ఆయుర్వేదంలో ధాతువులు అంటాం కదా, ఈ ధాతువులన్నీ వేస్ట్ అయిపోతాయి. పూర్వకాలం ఏం చేసేవారు, కాస్త వెల్లుల్లి కారం అని, అంటే వేడి చేయడం వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ కొత్త ఆర్గాన్ తన శరీరంలో పుట్టిందో బాడీలో వాతం ఏమన్నా ఉంటే అనేక రకాల ఇబ్బందులు వస్తాయమ్మా. నడు నొప్పులు రావడం, లేకపోతే మెన్స్ట్రువల్ సైకిల్ అనీవెన్నెస్ రావడం, పొత్తిగడుపులో నొప్పి, అంటే ఈ బ్లాడర్ పెయిన్. మెన్స్ట్రువల్ సైకిల్ వస్తే ఇవాళ చూడండి పిల్లలు ఎంతమంది దొల్లి ఏడుస్తున్నారు 3 రోజులు. పూర్వకాలం అలా ఉండేది కదమ్మా, చాలా రేర్గా ఉండేవారు, 100 మందిలో ఒకళ్ళిద్దరు. వాళ్ళ 150 మందికి 60 మందికి అదే ప్రాబ్లం. కారణం ఏంటి, మనం ఆ ట్రెడిషన్ అనేది వదిలేసాం. ఏది 7 రోజులు విశ్రాంతి ఇవ్వటం, మంచి ఆహారం ఇవ్వటం, స్వీట్స్ ఇవ్వటం, 7వ రోజుని స్నానం రోజుని బాగా పసుపు నీళ్ళు పోయడం, అలాగే ఇది ధనియాల కారం అని, వెల్లుల్లి కారం అని, కరివేపాకు కారం అని, ఇలాగా పసుపు రాయడం కాళ్ళకి, చేతులకి, మొహానికి, ఆ పసుపు నీళ్లతోటే స్నానాలు చేయించడం. ఇవన్నీ ఏమవుతుందమ్మా, శరీరంలో ఉన్న వాతం అనేది బయటికి పోవాలి. పోకపోతే ఏమవుతుందంటే కొత్త ఆర్గాన్ ఏర్పడినప్పుడు పథ్యం అనేది ఎందుకు చేయించేవారు, ఆ టైంలో వాతకర పదార్థాలు కానీ ఎక్కువగా పైత్యం ఎక్కువ ఉన్నాయి. వంకాయ లాంటిది కానీ, గోంగూర కానీ, గుమ్మడికాయ కానీ, పచ్చి గుమ్మడికాయ, బంగాళదుంపలు ఇలాంటివి పెట్టకపోవడం, ఆనపకాయ, దోసకాయలు ఇలాంటివి పెట్టకపోవడం, మంచి ఆహారం ఇచ్చేవారు. మంచి స్వీట్స్, చక్కని కూరలు, పొట్లకాయలు, బీరకాయలు ఇలాంటివి అన్నమాట, బెండకాయలు, దొండకాయలు ఇలాంటివి వండి మంచి హైజెనిక్ ఫుడ్ ప్లస్ హై ప్రోటీన్, హై మినరల్ ఫుడ్ అనేది ఆ 7 రోజులు ఇచ్చేవారు. తర్వాత ఈ 3 రోజులు కూడా ఏంటంటే అవేర్నెస్ ఉన్నది. మీరు చాలా చక్కని మాట చెప్పారు, ఏంటి అంటే పెద్దలు ఇంట్లో లేకపోవడం, అది చాలా డ్రాబ్యాక్ అని. ఏంటంటే వీళ్ళకి అర్థం అట్లా, ఏదో వాళ్ళకి చేదస్తం అనుకుంటారు, కాదు, ఎట్టి పరిస్థితిలో కాదమ్మా. దాని వెనకాల ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది.
వాళ్ళు మంచి సున్నుండ చేసి ఆ సపోజ్ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చింది, వెంటనే తల్లి ఏం చేయాలి, మంచి సున్నుండ, నెయ్యి లేదు, నెయ్యి కొనుక్కునే తాహత లేదు, చిమ్మిలు పెట్టండి. నువ్వులు సాకే కదమ్మా, ఒక 300 250లో నువ్వులు వస్తాయి, 100 రూపాయల్లో బెల్లం వస్తుంది. ఇవాళ 100 200 లేని వాళ్ళు ఎవరు లేరు. ఒక పావు కేజీ తెచ్చుకున్నా సరిపోతుంది. బెల్లం పావు కేజీ, నువ్వులు పావు కేజీ తీసుకొస్తే 3 నెలలకు వస్తాయి. కొద్దిగా వేడి చేసి నువ్వుల్ని ఈ బెల్లంలో కుమ్మి చక్కగా ఇంత ఉదయం సాయంత్రం ఇంత ఉండలో పెడితే ఆ అమ్మాయికి ఐరన్, కాల్షియం ఇవన్నీ కూడా డెఫిషియన్సీ రాకుండా ఇమీడియట్గా రికవరీ వస్తుందమ్మా. ప్లస్ మంచి శక్తి వస్తుంది శరీరంలో. ఎప్పుడైతే ఈ నువ్వులు వేడి చేస్తాయి, బెల్లం కూడా వేడి చేస్తుంది. బెల్లంలో కూడా చాలా మినరల్స్ ఉంటాయి, కాల్షియం ఉంటుంది. నువ్వుల్లోని కూడా ఐరన్ చాలా ఎక్కువ ఉంటుందమ్మా. ఈ నువ్వులు ఉండ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అయ్యే బ్లీడింగ్ కూడా పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఎన్ని రోజులు అవ్వాలో అన్ని రోజులు అది కూడా వర్క్ చేస్తుంది. అవును, ఇప్పుడు మెచ్యూర్ అయినప్పుడు నిజంగా అప్పుడు ఎంత బెల్లం 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 పెడుతూనే ఉంటారు. బెల్లం నువ్వులు ఎక్కువ పెడతారమ్మా. పెట్టడం వల్ల కూడా నువ్వులు తినడం వల్ల ఏంటంటే ఇప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్ డిస్టర్బెన్స్ ఉంది, టైంకి రావట్లా. వాడు నల్ల నువ్వులు కషాయం ఒక డేట్కి 4 రోజుల ముందర మొదలుపెట్టి తాగమనండి, కరెక్ట్గా డేట్కి వచ్చేస్తుంది. మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చేస్తుందమ్మా. అది లేకపోతే వెదురాకులు, వెదురు చెట్టు ఇవాళ ఫ్యాషన్ కోసం చాలా మంది ఇళ్లలో ఎదురు వేసుకుంటున్నారు. జస్ట్ దాని ఆకులు కాసిన కోసుకుని ఒక కషాయంగా పెట్టుకుని తాగించమనండి, మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చేస్తుంది. ఇలాగ మనం ప్రకృతిని అద్భుతంగా వాడుకోవచ్చు. అది మర్చిపోయాం మనం. ఆ సైన్స్ అనేది కోల్పోవడం వల్ల ప్రతి చిన్నదానికి మనం ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్ మీద వీటి మీద ఆధారపడిపోతున్నాం. అలా కాదండి, న్యాచురల్గా మన శరీరాన్ని రిపేర్ చేసుకునే గుణం శరీరంలో ఉంటుంది కాబట్టి దానికి సపోర్ట్ ఇస్తే అనేక రకాల వ్యాధుల నుంచి మన శరీరమే మనల్ని రక్షిస్తున్నాము. అలాగే ఇప్పుడు ఆహారం ఉందమ్మా, ఆహారంలో ఏమీ లేవు ఇవాళ. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, అది భూమి పాడైపోయింది కాబట్టి ఏమి ఉండలేదు. ఇవాళ మనం మినరల్ ఇవ్వాలంటే మనం న్యూట్రిషన్ మీద, డైటిషియన్ మీద ఆధారపడవలసిన పరిస్థితి వచ్చిందమ్మా. తప్పదు. అవి ఎక్స్ట్రాక్ట్లు చేసిస్తున్నారా, కెమికల్స్ తోటి చేసిస్తున్నారా అనేది కాదు. ఇవాళ మినరల్ డెఫిషియన్సీ అనేది చాలా హైయెస్ట్ ఉందమ్మా. హైయెస్ట్ ఉండడం వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ మినరల్ డెఫిషియన్సీ రావడం వల్ల ఏమవుతుందంటే మెనోపాజ్ కూడా కొంతమందికి, ఈ ఆడపిల్లలకి ఇదివరకు పూర్వం 55 60 దాకా కూడా మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చేదమ్మా. కొంతమందికి 55లో పిల్లల్ని కనేవాళ్ళు ఉండేవారు అప్పట్లో. ఇప్పుడు 30-35కే ఐవీఎఫ్ చుట్టూ తిరుగుతున్నారు కదా సార్. ఐవీఎఫ్ తోటే ఎందుకు వస్తున్నాయమ్మా ఈ ప్రాబ్లమ్స్? బికాజ్ ఆ వేళ మనం మెచ్యూర్ అయిన ఫస్ట్ టైం రెస్ట్ ఇవ్వకపోవడం, వాళ్ళకి సరైన ఆహారం ఇవ్వకపోవడం, తర్వాత ఈ 3 రోజులు కూడా రకరకాల ప్యాడ్లని అవన్నీ వచ్చి మీ పని మీరు మానక్కలేదు, మీ ఆటలు మీరు మానక్కలేదు, మీ పని మీరు చేసుకోవచ్చు అని ఏదో పబ్లిసిటీ ఆడొచ్చు, స్విమ్ చేయొచ్చు, ఆఫీసులకు వెళ్ళొచ్చు అని చెప్పి. అప్పుడు ఏమవుతుందమ్మా, బాడీకి విశ్రాంతి అక్కడ లేకపోవడం వల్ల ఓవర్ బ్లీడింగ్ అవ్వచ్చు కదా. చాలా మందికి ఎక్కువ మూమెంట్ ఉన్నా, ఎక్కువ పని చేసినా ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది ఆ వయసులో కూడా. దానివల్ల ఏమవుతుంది, మీ బాడీలో ఉన్న మినరల్స్ వృధా అయిపోతున్నాయి కదా. సార్ నార్మల్గా ఇప్పుడు పీరియడ్ బ్లడ్ అంటే మనలో ఉన్న బ్యాడ్ బ్లడ్ బయటకు వెళ్తుందా, లేకపోతే ఏం జరుగుతుంది సార్? అంటే బ్యాడ్ బ్లడ్ ఏం కాదమ్మా. అది మీరు ఎగ్ అనేది జనరేట్ అవుతుంది కదా లేడీస్లో. 12th డే మీరు స్నానం చేసిన 12 నుంచి 16 రోజుల లోపల ఎగ్ అనేది రిలీజ్ అవుతుందమ్మా. ఆ రిలీజ్ అయిన టైంలో చాలా మందికి వైట్ డిశ్చార్జ్ కానీ, పెయిన్ రావడం కానీ జరుగుతుంది. కొందరికి చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది. వాళ్ళకి తెలిసిపోతుంది ఎగ్ రిలీజ్ అయింది వాళ్ళ. ఆ రిలీజ్ అయిన ఎగ్ ఏంటమ్మా, ఒక లైఫ్ అది. అది ఏం చేస్తుంది, స్పెర్మ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. సంతానం కలగాలి కాబట్టి అండం అనేది కంపల్సరీగా రిలీజ్ అవ్వాలి. ఆ రిలీజ్ అయినవి అలా ఉండవు. కొన్ని రోజులుండి దానికి కావాల్సింది రానప్పుడు ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా అది డెడ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ రావాలి కదా, దానికోసం ఇది దాని అంతటా ఇది డెడ్ అయిపోతుంది. చనిపోయినప్పుడు అది బ్లీడింగ్ కింద, బ్లడ్ కింద మారిపోతుంది. అది బయటికి పోవాలి కదమ్మా మంత్లీ. పోకపోతే ఏమవుతుంది, రేపు పొద్దున ఇంటర్నల్గా టాక్సిన్స్ బయలుదేరుతాయి, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే వీళ్ళు ఆడపిల్లల మెన్స్ట్రువల్ సైకిల్లో తల్లి కంపల్సరీగా కలర్ చూసుకుంటూ ఉండాలమ్మా. బ్లూ కలర్ కానీ, డార్క్ రెడ్ కానీ, బ్లాక్ కానీ, లేకపోతే స్మెల్ తోటి కూడి ఉన్నాయి కానీ, ఇలాంటివి వచ్చినప్పుడు సమ్ ఇన్ఫెక్షన్ కానీ, ఫంగల్ కానీ ఉన్నట్లు లెక్క. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమీ తీసుకోకపోవడం వల్ల కూడా సంతానాలు ఏమనేది వస్తుందమ్మా. పిల్లలు సరిగ్గా పుట్టకపోవడం, మీరు అన్నట్టుగా ఐవీఎఫ్, లేకపోతే లేట్ మ్యారేజ్, లేట్గా పిల్లల్ని కనాలి, ఏదో లైఫ్ సెటిల్ ఇవ్వాలని ట్రై చేస్తాం. లైఫ్ సెటిల్ అవ్వాలంటే దానికి అర్థం ఏముందమ్మా, 10,000 వాళ్ళు బతుకుతున్నారు, 10 లక్షలు వచ్చిన వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు బతకడం మానేలేదు కదా. వాళ్ళు బాగానే బతుకుతున్నారు, వీళ్ళు బాగానే బతుకుతున్నారు. వాళ్ళ
ఇన్కమ్కి సరిపడి లైఫ్ స్టైల్ని వాళ్ళు అలవాటు చేసుకుని బతుకుతున్నారు. అలా బ్రతికి కనుక యవ్వనంలో కనుక సంతానం కలిగితే పుట్టినోళ్ళు కూడా బలమైన వాళ్ళు పుడతారమ్మ. వీళ్ళు సగం వయసు అయిపోయినాక ఆడపిల్లేమో 10-11 ఏళ్ళు 9 ఏళ్ళకే మెచ్యూరిటీ వచ్చేస్తుంది. 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే 20 సంవత్సరాలు ఇవన్నీ గడిచిపోయినాయి కదమ్మా. బాడీ ఆల్రెడీ రెడీ అయిపోయింది అన్నట్లకి. 20 సంవత్సరాలు వదిలేయటం వల్ల ఏమవుతుంది, ధాతువులు తగ్గిపోయి, లేకపోతే మెంటల్ టెన్షన్స్ కానీ, జాబ్ టెన్షన్స్ కానీ, సమాజంలో ఉన్న ఆహారం సరైనది, పొల్యూషను, లేకపోతే సమాజంలో ఉన్న ఆలోచనలు కానీ, వీటిలన్నిటి వల్ల ఏమవుతుంది, వీళ్ళు తొందరగా వయసు అనేది అయిపోతుంది. 35-40 ఏళ్ళు అవ్వకుండా మెనోపాజ్ వచ్చేస్తుందమ్మా. మెనోపాజ్ సిమ్టమ్స్ అని డాక్టర్లు చెప్తుంటే గొల్లు అంటున్నారు. అప్పుడు ఇంకా పిల్లలు పుట్టట్లా చాలా మందికి. మరి పిల్లలు ఎలా పుడతారండి? పుట్టవలసిన టైంలోనేమో మనం ఆ మందులు ఈ మందులు మింగటం, లేకపోతే కృత్రిమంగా పిల్లలు పుట్టకుండా మనం ఎన్నో చేసుకోవడం, లేకపోతేనేమో ఎప్పుడో వయసు అయిపోయాక పెళ్లి చేసుకోవడం, ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుందమ్మా సమాజం మీద కూడా. ఎందుకంటే పుట్టిన సంతానం బలమైన వాళ్ళు పుట్టరు. యవ్వనంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే రక్తం వేడిగా ఉంటుంది, వాళ్ళ యొక్క స్పెరంలో కానీ శుక్రంలో కానీ శక్తి ఉంటుందమ్మా, ధాతువులు ఉంటాయి. అప్పుడు పుట్టిన సంతానం హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయాక పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు ఆటోమేటిక్గా. ఈ లోపల ఈ టెన్షన్స్ వల్ల బీపీఓ, షుగరు, కొలెస్ట్రాల్ ఏయో 1-2 ఉంటున్నాయి. థైరాయిడ్, ఈ 4 1-2 కంపల్సరీగా ఉంటున్నాయమ్మా చాలామందికి. అప్పుడు ఏమవుతుందమ్మా, ఈ కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, డిసీజెస్, హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీలు, షుగర్లు ఇలాంటివి. మరి ఈ పిల్లలకు కూడా ఇస్తున్నాం మనం. మనకు వాళ్ళకి గిఫ్ట్, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఇవ్వట్లేదు మనం, ఈ జబ్బులు గిఫ్ట్గా ఇస్తున్నాం మనం. అది ఆలోచించుకోవట్లా. ఏదో సెటిల్ అయిపోవాలి, కారు కొనుక్కోవాలి, ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఇంకోటి అప్పుడు పెళ్లి చేసుకోవాలి. అప్పుడు పెళ్లి చేసి ఏం చేస్తారు, 3 ఏడు తిరిగి పడుకుంటున్నాడు, పిల్లల మీద తిరిగి పడుతుంది. ఏం ఎంజాయ్ చేస్తారు జీవితం? పిల్లలు పుట్టమంటే ఎలా పుడతారు? యవ్వనంలో చేసుకోవాలి. యవ్వనంలో చేసుకోవడం, ఈ ఎప్పుడైతే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చిందో అప్పుడు ఇమీడియట్గా ఈ కరివేపాకు పచ్చడి లాంటిదమ్మా, లేకపోతే కరివేపాకు కారం, ధనియాలు కరివేపాకు కానీ, లేకపోతే ఇంకో మిరపకాయలు కానీ, ఇంకో రకం కానీ ఇలాంటివి చేసుకోవడం. చక్కగా సిమ్మిలుండలు, నువ్వులుండలు, అదే లేకపోతే మన సున్నుండలు అంటాం కదా అలాంటివి, లేకపోతే బియ్యం బెల్లం కలిపిన దాంతో మనం రకరకాల పిండి వంటలు చేసుకుంటాం, పోకుండలని ఇలాంటివన్నీ. ఆ రెండు కలిపి కొంచెం ఒక 1 గంట 2 గంటలు 3 గంటలు ఉండడం వల్ల కూడా అది కూడా చాలా బాగా పనిచేస్తుందమ్మా. మనకి సంక్రాంతికి చూడండి అరిసెలు పెడతారు, నువ్వులు జిమ్మి చక్కగా అరిసెలు అని చేస్తారు. అది నువ్వుల నూనెలో వేపిస్తారు. ఏం వేపిస్తున్నారు? బెల్లము వరిపిండి కలిపిన పాకం బట్టి దాన్ని వేపిస్తున్నారు. అది అద్భుతమైన బలం అని చెప్పేవారు పూర్వకాలం. అలాగే రక్తశుద్ధికి చాలా చక్కగా పనిచేస్తున్నారు. ఇది వరకు కుక్కలకి చిడుము గజ్జి అని ఉండేదమ్మా. ఇప్పుడు యాంటీబయాటిక్స్ వచ్చినాయి కాబట్టి ఉండట్లేదు. ఒంటి మీద వెంట్రుకలన్నీ ఊడిపోయి పెద్ద పెద్ద ప్యాచ్ల కింద వచ్చాయి. అప్పుడు వెంటనే ఏం చేసేవారు, ఒక 20 రోజులు అరిసెలు పెట్టేవారు కుక్కలకి, వెంటనే తగ్గిపోయేది, స్కిన్ మామూలు అయిపోయి వెంట్రుకలు వచ్చేసి. అంటే ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్ చూడండి. మరి అది మనం కంపల్సరీగా జనవరి నెలలో సంక్రాంతికి ఒక నెలపాటు తింటారు. అంటే సీజనల్ ఫుడ్ కూడా మన వాళ్ళు ఇవన్నీ ఆలోచించి ఏ టైంలో ఏ ఫుడ్ తినాలి, తింటే మంచిది. అలాగే దీపావళికి బూర్లు, లేకపోతే ఇప్పుడు మీరు ఏకాదశికి చెప్పారు ఏదో ఒక పిట్ లాంటిది ఏదో చేస్తుంది. ఇలాగా ఎందుకు పెట్టారమ్మ ఇవన్నీ? వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, చేదస్తం కాదు. దాని వెనకాల ఆరోగ్యానికి సంబంధించిన అద్భుతమైన సైన్స్ ఉంది. ఈ సైన్స్ని మనం ఎక్కడ అర్థం చేసుకుంటున్నాం? చిన్నపిల్లలు 15 ఏళ్ళు వచ్చేసరికి, 10 ఏట మెచ్యూర్ వచ్చేటోడికి, 15-20 ఏళ్ళు వచ్చేటోడికి వాళ్ళ కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ ఇలాంటివి రావడం వల్ల నడు నొప్పి అంటున్నారు, కీళ్ళ నొప్పులు అంటున్నారు, మైగ్రేన్ అంటున్నారు. ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారంటే చిన్నపిల్లలు కూడా బికాజ్ ఆఫ్ మినరల్ డెఫిషియన్సీ. ఈ మినరల్ అనేది లేడీస్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా. మెనోపాజ్ టైంలో కానీ, లేకపోతే ముందర కానీ, ఈ మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చినప్పటి నుంచి కానీ, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ సలహాలు తీసుకుని తప్పనిసరిగా నేను చెప్పిన ఆహారం అనేది ఆ 3-4 రోజులు తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకుని పెడితే కనుక పిల్లలు ఎప్పుడు ఆరోగ్యంగా చక్కగా ఉంటారమ్మా. ఈ సైడ్ ఎఫెక్ట్ నుంచి బయటపడవచ్చు. పిల్లలు కలకపోవడం అనేది, నీరసపడిపోవడం, నడు నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఇవన్నీ. కొంతమందికి మెన్స్ట్రువల్ సైకిల్ 2 రోజుల ముందరే స్టార్ట్ అవుతుంది. నడు నొప్పి అంటారు. ఎందుకు స్టార్ట్ అవుతుంది? వీక్ బాడీ వీక్ అయిపోతుంది, మజిల్ వీక్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా పెయిన్ స్టార్ట్ అవుతుంది. వీటిలన్నిటి నుంచి బయటపడాలంటే మనం ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చిన కాడి నుంచి ఒక 5 రోజులు కంపల్సరీగా మంచి ఫుడ్ తీసుకోవడం, సాధ్యమైనంత వరకు రెస్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తల్లికి గర్భంతో ఉంది, శిశువు జన్మించిన తర్వాత మనకి పొట్టకి మంచి కట్టు కట్టేవారు, నడుం కట్టు అనేవారు. కట్టి వాళ్ళకి ఏం చేసేవారు,
విపరీతమైన వేడికర పదార్థాలు పెట్టేవారు. పాత బెల్లం, ఎనవి తినేవాళ్ళు అయితే చిట్టి చేపలని, ఇసుక దొందులని, విపరీతమైన వేడయ్యి, అలాగే పసుపు, వెల్లుల్లి కారం, ఇలాగ అనేక రకాలు ఎందుకు పెట్టేవారు? ఒక బిడ్డకి తన పేగు తెంపుకుని ఒక బిడ్డ పుట్టింది అంటే తను కూడా మళ్ళీ జన్మించినట్టే తల్లి. అంత సున్నితంగా ఉంది ఆ తల్లి యొక్క శరీరం. ఆ శరీరం ఆరిపోయి గట్టిపడి వేడి చేసేయటం వల్ల మళ్ళీ బాడీ శుద్ధి పొంది కెమికల్స్ అంటే మినరల్స్ ఇవన్నీ కూడా బాడీలోకి చేరి ఎముకలు గట్టిపడి శరీరం గట్టిపడటం కోసం అన్ని రకాలైన చక్కని పెట్టేవారు. ఎనవి తినేవాళ్ళకి చిట్టి చేపలు పెట్టేవారు. ఆ చేప అలా నవిలి తినేస్తారు కదా, ఈ ముడుసులు కూడా తీరు. హైయెస్ట్ కాల్షియం బాడీకి అందుతుంది. అలాగా చాలా అద్భుతమైన సైన్స్ అమ్మ అప్పట్లో. ఆ సైన్స్ని కోల్పోవడం వల్లే మనం ఎంత ఇబ్బందులు పడుతున్నాం ఈరోజు. ఈ డెఫిషియన్సీస్ వస్తున్నాయి. దానికి తోడు దాన్ని భర్తీ చేసుకోవడానికి మళ్ళీ మెడిసిన్ మీద ఆధారపడుతుంది. అసలు మీరు చెప్పిన ఆహార పదార్థాలు కానివ్వండి, ఇవన్నీ అసలు ఎప్పుడో ఉండేవండి. ఒక 20 years ముందైతే చక్కగా ఇంట్లో ఉండేవి అవన్నీ. ఇప్పుడు చేసుకునే ఓపిక ఉండట్లేదు. ఏదో రెడీమేడ్గా బేకరీలు దొరుకుతున్నాయి, అవి తెచ్చేసుకొని తింటున్నాము. బట్ లాంగ్ టర్మ్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. కాబట్టి చక్కగా ఇంట్లో మనకి ఏదైతే వండుకొని తినాలి అని చెప్పారో అవన్నీ కాస్త తినడానికి ట్రై చేయండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.